మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మనశంకర వరప్రసాద్ గారు మూవీ బిగ్ హిట్ అయిపోయింది. సో అందులో మీ క్యారెక్టర్ చాలా 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 బాగుంది. త్రూ అవుట్ మూవీ మొత్తం ఉంది. చిరు గారితో యాక్టింగ్ చేశారు. ఎలా అనిపించిందండి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఆడియన్స్ అందరికీ. ఇంత మంచి సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఫీలింగ్స్ ఏముంటాయి, హ్యాపీనెస్. హ్యాపీనెస్సేనా? అది అంటే చేస్తున్నప్పుడే అనిపించేసింది, హ్మ్. కానీ అది రియాలిటీలోకి వచ్చేదాకా ఉంటుంది కదా. Okay. సో నౌ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. చిరంజీవి గారితో ఈ మూవీలో మీకు త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది. చాలా మంచి క్యారెక్టరు. Correct. డైలాగ్స్ కానీ కామెడీ కానీ చాలా బాగా పండింది మీ సీన్స్లో. అవును. సో మీరు చిరు గారితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ మీకేమన్నా ఇంపాక్ట్ అనిపించాయా? అంటే ఎట్లా అనిపించింది అంటే మీరు ఆయనతో చేస్తున్నప్పుడు? అది అది ఆయనతో చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయన చూసినప్పటి నుంచి ఉంది ఇంపాక్ట్. ఓకే. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఆయన్ని చూసి ఇష్టపడిన దగ్గర నుంచి డెఫినెట్గా అదంతా. కాకపోతే ఆయనతో కలిసి చేస్తాను అని ఏ రోజు అనుకోలేదు. ఆ, అంటే చెయ్యాలన్న కలగండానికి కూడా భయపడే అంత పెద్ద విషయం నా లైఫ్కి అది. నేను ఎందుకు అంత గొప్ప అంబిషన్స్ ఎప్పుడు లేవు లైఫ్లో. ఎప్పుడైనా అనిపించినా మనకి ఎక్కడ అవుతుందిలే అని నాకు నేనే సర్చ్ చెప్పుకునే రకాన్ని. ఆ, అలాంటిది మెల్లగా ఫస్ట్ స్టాలిన్లో ఒక ఆపర్చునిటీ రావటం, ఆ తర్వాత మన గాడ్ ఫాదర్లో చేయటం, నెక్స్ట్ విశ్వంబర, ఈ తర్వాత ఇది, ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత దిస్ ద బెస్ట్ ఇప్పటిదాకా చేసిన వాటిలో. త్రూ అవుట్ ఆయనతో పాటు ఉంటూ అది ఇంపాక్ట్ అంటూ ఉంటుంది. అది 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 ఫస్ట్ నుంచి ఉంది. అంటే ఈ మూవీలో ఫార్మర్ ఏజెంట్ క్యారెక్టర్ చిరంజీవి గారిది. సో ఇంటరాక్షన్ సీన్స్ ఎట్లా అనిపించాయి మీకు చిరు గారితో? అది ఇంకా కంటెంట్ అండి. అంటే ఇంకా అనిల్ రావుపూడి రాసిన కథ కానీ ఆ సీన్స్ కానీ డెఫినెట్గా అవి ఫన్ బేస్డ్ ఉంటాయన్నది తెలుసు మనకి. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. మనం ఏంటంటే చెడగొట్టకుండా పక్కన జాగ్రత్తగా చేసుకుని సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోతే ఆ చాలు. భయం అయితే ఉంటుందా యాక్టింగ్ లో? ఉంటుంది, డెఫినెట్గా Okay. ఉంటుందండి. ఎందుకంటే ఆయన పేస్ని మనం మ్యాచ్ చేయటం, ఆయన అలవోకగా అలా టక్ 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 చేసుకుని వెళ్ళిపోతుంటే, అంటే ఎందుకు చేయలేం అంటే మ్యాచింగ్ Hmm. మనకు తెలియదా, మనకి డైరెక్టర్ చెప్పలేదా, అది కాదు అక్కడ. Hmm. ఆయన చేస్తున్నప్పుడు ఆయన చూసుకుని ఉండిపోయాడిని. Oh. కో యాక్టర్ లా కాకుండా ఆడియన్స్ లాగా అలా చూస్తూ ఉండిపోయిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. సో అలాంటివి జరుగుతున్నప్పుడు నేను అనుకుంటే అనమాట, అమ్మో నా వల్ల వన్ మోర్ టేక్ అవ్వకూడదు అని భయం వేసేది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని. అది ఉందండి.